హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో అసలు గవర్నమెంట్ జాబ్స్ కావాలి అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ గాని, ఏజీటీ జాబ్స్ గురించి అయితే మాట్లాడతాను. మనం గవర్నమెంట్ టీచర్ అసలు వేకెన్సీస్ ఉంటాయా? ఉండవా? చదవాలా? వద్దా? అని ఇంత డైలమా పడుతున్నాం కదా! అసలు వేకెన్సీస్ ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే స్కూళ్ళలో సరిపోయినంత పిల్లలు లేరు. టీచర్స్ ఎక్కువున్నారు. పిల్లలు తక్కువున్నారు. మరి పిల్లలు తక్కువ కావడానికి కారణం ఏంటి? చాలా మంది ఈ టాపిక్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా ఈ టాపిక్ గురించి నేను ఇంతకు ముందే డిస్కస్ చేయాలనుకున్నా. లాస్ట్ టైమ్ మా స్కూల్‌లో ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక అమ్మాయి అమ్మ ఉయ్యాల చదువమ్మ జంపాల సర్కారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా అనే సాంగ్ పాడినప్పుడు చాలా మంది కామెంట్ చేసిండ్రు. కనీసం ఈ గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలంటే గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లలన్నా గవర్నమెంట్ స్కూల్‌లో వేయాలని. ఎందుకు ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీసా? ఇంకా మిగతా వాళ్ళు కాదా? ఎవరు ఈ స్టేట్ గవర్నమెంట్‌లో ఎవరు జాబ్ చేసినా గవర్నమెంట్ సెక్టార్ కింద ఎవరున్నా వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఓన్లీ గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లలేస్తే మాత్రమే స్కూల్ డెవలప్ అవ్వదు. ఎందుకంటే చాలా మంది ఎవరు లేరు. టీచర్స్ ఎక్కువ లేరు. ఒక 1,00,000 మంది టీచర్లు అనుకున్నా అందులో చాలా మంది రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నవారు. అంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ స్కూలింగ్ అయిపోయింది. సో, కొత్తగా వచ్చేవాళ్ళు అంటే ఆల్రెడీ నాలాంటి వాళ్ళే వస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్, థర్డ్. ఇంకా నాకన్నా పెద్దవాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. అంటే ఒక 2, 3 ఇయర్స్‌లో వాళ్ళు కూడా స్కూలింగ్ అయిపోతది. అప్పుడు ఎవరు చదివిస్తారు స్కూళ్ళలో కదా! కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ అనే కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్వరైనా కూడా కలెక్టరేట్ టు వార్డ్ ఆఫీసర్ ఎవ్వరైనా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లోనే చేర్పించాలి. ఇదొకటి తీసుకొస్తే బావుండు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించినా వాళ్ళకి గవర్నమెంట్ నుండి వచ్చే స్కీమ్స్ అందజేస్తామని ఒకటి ప్రపోజల్ పెట్టినా బావుండేది. ఎందుకంటే మనం సర్కార్ నుండి అంటే గవర్నమెంట్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది ఉచిత పథకాలు గాదు. ఎంప్లాయ్‌మెంట్‌ని సృష్టించాలి. మనం ఎంత సంపాదించినా మన సంపాదనలో ఎక్కువ భాగం దేనికి పెడతామంటే పిల్లల యొక్క చదువుకి అండ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు రిస్క్ జరిగినప్పుడు వీటికి పెట్టుకుంటాం. అవునా? సో, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కాపాడడానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కూల్. ఇవి 2 గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే మనం సంపాదించినటువంటి సంపాదన మనకి ఎలాంటి కష్టం ఉండదు. అంటే మనం దానికి నెలవారీ ఖర్చు వేసేసుకుంటూ ఎవరిది వాళ్ళు సేవ్ చేసుకున్నా కూడా అందరూ ఒక మంచి పొజిషన్‌లోనే బ్రతుకుతారు. కానీ ఇప్పుడు ఎందుకింత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నామంటే, ఎంత సంపాదించినా సంపాదించిన సంపాదన అంతా మొత్తం సగం ఎడ్యుకేషన్‌కి, సగం హెల్త్ ఇష్యూస్‌కే ఎళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు లేని డిసీజ్ అంటూ లేదు. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు, పెద్ద పిల్లలకి ముసలి వాళ్ళకి రావాల్సిన డిసీజెస్ అన్నీ చిన్న పిల్లలకే వచ్చేస్తున్నాయి. సో, ఇటువంటి టైంలో మనకొక మంచి హాస్పిటల్ కావాలి. కార్పొరేట్ హాస్పిటల్‌కి ధీటుగా గవర్నమెంట్‌లో కూడా మంచి హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి. అట్లనే కార్పొరేట్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ధీటుగా కూడా మన గవర్నమెంట్‌లో కూడా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కూడినటువంటి బిల్డింగ్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం ఇంత ప్రిపేర్ అయ్యి వస్తున్నాం. అవునా? ఇంత ఫిల్టర్ అయ్యి వచ్చినా కూడా అక్కడ పిల్లలు ఉండట్లేదు. మన నాలెడ్జ్ అనేది నిజంగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలుండాలి. ప్రతి స్కూల్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని దాదాపు తగ్గించే ప్రయత్నం చేయాలి. అండ్ గవర్నమెంట్‌లో కూడా కరిక్యులమ్ కొంచెం చేంజ్ చేయాలి. ప్రైవేట్ స్కూల్‌కి, గవర్నమెంట్ స్కూల్‌కి సేమ్ కరిక్యులమ్ ఉన్నప్పుడే గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లవాడు కూడా అన్ని రకాల బెనిఫిట్స్‌ని పొందగలుగుతాడు. ఇక్కడేమో మనం స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన సిలబస్ బుక్‌లలో ఉన్నయి చెప్తున్నాం. వాళ్ళేమో ఐఐటీ, నీట్ అంటే ఇప్పుడే సెపరేట్ చేసేసి ఇంటర్‌లో చదవాల్సిన సబ్జెక్ట్స్‌ని ఎయిత్, నైన్త్ నుండే చెప్తూ మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్‌లో చదివిన పిల్లవాడు అదే ఎగ్జామ్ రాస్తాడు. ప్రైవేట్ స్కూల్‌లో చదివిన పిల్లవాడు అదే ఎగ్జామ్ రాస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా ప్రైవేట్ స్కూల్‌లో చదివిన వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ కరిక్యులమ్ డిఫరెంట్ ఉంది. వాళ్ళు ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. దాని మీదే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే జాబ్ వస్తాయి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లవానికి ఏమైతుంది అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ, అక్కడ స్టేట్ మొత్తం వన్ స్టేట్, వన్ కరిక్యులమ్ లాగా, వన్ స్టేట్, వన్ సిలబస్ లాగా మొత్తం ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు మొత్తం ఒకటే ఉండాలి. అంటే స్టేట్ సిలబస్ ఉండొచ్చు, సీబీఎస్‌ఈ ఏదైనా ఉండనివ్వండి. సీబీఎస్‌ఈ అయితే సెంట్రల్‌లో ఉన్న సిలబసే నడవాలి. స్టేట్ సిలబస్ అయితే స్టేట్ మొత్తంలో ఒకే సిలబస్ ఉండేలాగా ఉంటే పిల్లలకి న్యాయం జరుగుతుంది. దీంతో పాటు ఆహ్, ఇంకొకటేంటంటే మనం ఏ సెక్టార్‌లో అయినా రిజర్వేషన్‌ని ఇవ్వచ్చు. రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కమ్యూనిటీస్‌ని డెవలప్ చేయడానికి రిజర్వేషన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్వర్డ్ చేసి ఆల్ ఆర్ ఈక్వల్ చేయాలనే ఉద్దేశ్యంతో రిజర్వేషన్స్ అనేది రాయబడ్డాయి. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మాత్రం రిజర్వేషన్ ఇవ్వద్దు. మొత్తం ఓపెన్ కేటగిరీ పెట్టేసి ఎవరైతే మెరిట్‌లో వచ్చేస్తారో వాళ్ళనే టీచర్స్‌గా తీసుకుంటే
పిల్లలకి 100% న్యాయం జరిగే అవకాశం ఉంది. కొన్ని కొన్ని బ్యాక్‌లాగ్ పోస్ట్‌లలో ఎలా అంటే జస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా జాబ్స్ వస్తున్నాయి. కానీ స్టేట్‌లో, డిస్ట్రిక్ట్‌లో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ కోల్పోతున్నారు. అంటే ఇక్కడ మెరిట్ ఉండి కూడా ఒక అభ్యర్థి, ఒక మంచి యాస్పిరెంట్ టీచర్ జాబ్‌ని కోల్పోతే అక్కడ మెరిట్ లేకపోయినా తక్కువ మార్కులతో కూడా లేకపోయినా జాబ్ సాధించే వాళ్ళుంది. సో వాళ్ళకి ఎంతైనా సబ్జెక్ట్‌లో డిఫరెన్స్ ఉంటది. కాబట్టి ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మార్పు రావాలంటే ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా చదివిన వాళ్ళు, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మెరిట్ ఉన్న యాస్పిరెంట్స్ టీచర్ అయితే గనుక పిల్లలకి 100% యూజ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఒక్కసారి ఈ ఆలోచన చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో కొన్ని రిఫార్మ్స్ అయితే చేస్తాను అని అంటున్నారు కాబట్టి, ఎవరైనా మేధావి వర్గం వాళ్ళ వరకు ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బావుండనిపిస్తుంది. ఏ సెక్టార్‌లో అయినా రిజర్వేషన్స్ ఉండొచ్చు గానీ, మన టీచింగ్ ఫీల్డ్‌లో మాత్రం అస్సలు రిజర్వేషన్ ఉండదు. అందరూ బేస్డ్ ఆన్ మెరిట్ మీద వస్తేనే పిల్లలకి 100% న్యాయం జరుగుతుంది. సొసైటీ గూడా డెవలప్ అవుతుందని నా ఉద్దేశ్యం. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు 10థ్ క్లాస్ వాళ్ళకైతే ఇంటర్నల్ మార్క్స్‌లో అవకతవకలు జరుగుతుందని ఇంటర్నల్ మార్క్స్ తీసేసి ఓన్లీ ఎక్స్టర్నల్ డైరెక్ట్ 100 మార్క్స్‌కి ఎగ్జామ్ పెడతా అంటున్నారు గదా! సేమ్ అట్లనే పిల్లలకి గూడా అసలు ఈ ఎఫ్ఏ4 ఈ ప్రాజెక్ట్స్, ఈ సీసీ మోడల్ వచ్చినప్పటి నుండి నిజంగా పిల్లలు ఏం చదవట్లేదు. పిల్లల కంటే ఎక్కువ గూడా టీచర్స్‌కే బర్డెన్ అవుతుంది. నేను జాయిన్ అయ్యి ఒక 6-7 మంత్స్ అయితుంది అంతే గాని పిల్లలకి మనమే ప్రాజెక్ట్ ఇవ్వాలి. మనమే ఎలా రాయాలి వాళ్ళకసలు థింక్ చేసే నాలెడ్జ్ గాని, థింక్ చేద్దామన్న అవేర్‌నెస్ గాని, థింక్ చేయాలన్న ఆలోచన గూడా వాళ్ళకి లేదు. మేడమే చెప్తది. మేడమే రాసుకుంటది. మళ్ళీ ఇంకొకటేంటంటే స్కూల్‌కి రాకపోతే పిల్లవాడిని మనమే కాల్ చేసి స్కూల్‌కి రప్పించి అన్ని ఎగ్జామ్స్ రాపియాలి. అంటే ఎగ్జామ్స్ రాయాలి అన్న ఆహ్, ఎగ్జామ్స్ రాయకపోతే ఫెయిల్ అయితామని అసలు పేరెంట్స్‌కి లేదు, పిల్లలకి లేదు, ఎవరికీ లేదు. అంటే టీచర్స్ అయిన వాళ్ళే టీచర్స్ ఉన్నందుకు పిల్లల్ని అందరిని రాయించాలి. అబ్సెంట్ అయితే అబ్సెంట్ ఎయ్యొద్దట. అబ్సెంట్ అయితే మళ్ళీ మన మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు పర్సెంటేజెస్‌ని తక్కువ చూపెడుతది. అంటే వాళ్ళు రాకపోయినా గూడా మనకివ్వాలి. సో, మనం ఇప్పుడు టీచర్లు ఏం చేస్తారంటే అలసిపోయి వీళ్ళతోని ఉన్న వాళ్ళకి పెట్టేస్తున్నారు. ఓకే. లేని వాళ్ళని గూడా రాయాలి. కంపల్సరీ ఇంత ఫోర్స్ ఉండడంతో వాళ్ళని ఒక 2, 3 డేస్ రమ్మని ఎగ్జామ్స్ అని రాపిచ్చి ఎంతొస్తే అన్ని మార్కులేసి పంపిస్తున్నారు. ఆ పిల్లవాడు ఎట్లా ఫీల్ అయితున్నాడు? రాక స్కూలుకొస్తే వచ్చినన్ని రోజులు ఎగ్జామ్సే పెడుతున్నారు. అసలు నేను స్కూలుకే పోనని పిల్లవాడు భారంగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఈ సీసీ మోడల్‌ని కూడా తీసేసి మనం ఇంతకుముందు ఎట్లా చదువుతున్నామో యూనిట్ టెస్ట్ మోడల్ డైరెక్ట్ క్వెషన్స్ అక్కడ నుండే రావాలి. అందరికీ ఇప్పుడు ఎస్ఏ1, ఎస్ఏ2 ఎట్లా చదువుతాయో యూనిట్ టెస్ట్ కూడా పర్టిక్యులర్ సిలబస్ అంటూ ఇచ్చేసి పర్టిక్యులర్ డేట్‌లో ఎగ్జామ్ అని క్లియర్‌గా చెప్పేస్తే పిల్లలు ఎప్పటికప్పుడు యూనిట్ తర్వాత రివిజన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. సో, చాలా చాలా చేంజెస్ అయితే రావాలి. చూద్దాం వీటి గురించి ఇంకా నేను తర్వాత మాట్లాడతాను. ప్రెజెంట్ అయితే స్కూల్‌కి టైమ్ అయింది. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏం లేట్ నమ్ముదాం. థాంక్ యూ.